హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రైని ఎలా చేయాలో నేర్చుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేయండి. అలాగే పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుందాము. కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అవుతుంది కదా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వీడియో అనేది కొంచెం షేక్ అవుతుందండి, అందుకు నన్ను క్షమించండి. సారీ ఫర్ దట్. అలాగే ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నానండి. ఈ ప్రాసెస్లో చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారు. అలాగే పల్లీలు వేస్తున్నానండి. ఈ పల్లీలు వేయటం వల్ల బెండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఒక ముద్ద తినే కాడ ఇంకా 2 ముద్దలు ఎగస్ట్రాగా తింటారనమాట, అంత బాగుంటుందన్నమాట. ఈ పల్లీలు వేయటం వల్ల చాలా టేస్టీగా కాను, అది ఎంతో రుచిగా కాను ఉంటుంది. చూడండి, ఇలా గరిటతో కలియబెడుతూ ఉండాలి, పల్లీలు అనేవి మాడకుండా. ఇప్పుడు ఈ పల్లీలని వేరొక బౌల్లో తీసుకుందాము. ఎందుకంటే ఈ పల్లీలని అలాగా ఉంచేసి మనం బెండకాయ ముక్కల్ని వేసేసుకుంటే పల్లీలు అనేవి చాలా మెత్తగా అయిపోతాయి. అందుకని ఫ్రై చేసుకున్న పల్లీలని ఒక బౌల్లో తీసుకున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్లో చేయండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా లైక్ చేస్తారు, చాలా బాగుంటుందంటారు. ఖచ్చితంగా అంత బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు మొదటిసారి నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు నేను కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేశాను. ఈ వెల్లుల్లి వేయటం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాను. అలాగే వెల్లుల్లి వేయటం వల్ల ప్రతి కూరలో వేయాలండి వెల్లుల్లి అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. అది మన హెల్త్కి చాలా ఉపయోగపడుతుందండి. వెల్లుల్లి అనేది కొంతమంది అవాయిడ్ చేస్తారు, కానీ ప్రతి ఒక్క కూరలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది వెల్లుల్లి. అలాగే ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. చూడండి, గరిటె తీసుకొని ఇలా కలిపేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ వేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. అలాగే చిటికెడు పసుపు వేస్తున్నాను. చూడండి, గరిటె తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలియబెడుతూ ఉన్నాం. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి ఫ్రెండ్స్. మూతయ్యంలో మీరు చేసి నాకు పెద్ద సహాయం ఏమిటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటమే. ఆ సహాయానికి మీకు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ గరిటె తీసుకొని కలియబెడుతూ ఉండాలి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుందాం. చూడండి, ఒకసారి గరిటె తీసుకొని బాగా కలియబెడుతూ ఉండండి ఇలా. ఇలా బాగా కలుపుతూ ఉండండి. ఇలా చేయటం వల్ల చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు.
ఫ్రెండ్స్, ఒక విషయం ఏమిటంటే ముక్కలు వేయగానే సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే ఏమిటంటే ముక్కలు అనేవి జిగురు లేకుండా చాలా విడివిడిగా బాగుంటుందన్నమాట. ముక్కలు వేయగానే సాల్ట్ వేయాలి. ఇప్పుడు మూత తీసేసి మగ్గినాక ఇలా కారం వేసేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలండి. చూడండి, ఒకసారి గరిటె తీసుకొని ఇలా కలియబెడుతూ ఉండండి. ఇలా కలియబెట్టిందాన్ని ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలండి. ఎందుకంటే కారం వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే బాగా మగ్గిపోతుంది. అలాగే ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలని వేసేసుకోవాలి. వేసేసుకొని చూడండి, గరిటె తీసుకొని కలుపుతూ ఉండండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఎంతో రుచికరమైన, టేస్టీ అయిన, హెల్దీ అయిన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ మై ఛానల్.